హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లెఫ్ట్లో ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి. ముందుగా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న హైదరాబాద్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ మీటింగ్ అయితే జరిగింది. అన్ని స్టేట్స్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ మీటింగ్ అయితే ఉంది. ఇందులో మెయిన్ పాయింట్స్ వచ్చి మోడీ అయితే మన ఇండియన్ పీపుల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడారండి. మీ అందరికీ తెలుసు, నిన్న పెట్టిన మనం వీడియోలో కూడా క్లియర్గా చెప్పాం. లాస్ట్ 1 yearలో మన ఇండియన్ రూపీ అయితే 11% డిప్రిషియేట్ అయిందండి. ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు $1కి 95 రూపీస్ వరకు ఈరోజు అయితే ట్రేడ్ అవుతుంది. సో ముందుగా మనందరికీ తెలుసు, వెస్టర్న్ రీజియన్లో యుఎస్ ఇరాన్ వార్ క్రైసిస్ వల్ల మనకైతే ఆయిల్స్ మీద, క్రూడ్ ఆయిల్ మీద మనకి ఎఫెక్ట్ పడిందండి. మన కంట్రీ 80% ఆఫ్ ఆయిల్ అంతా కూడా మనం బయట నుంచే ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో నిన్నటి వీడియోలో నేను ఎన్ని టాపిక్స్ మాట్లాడి, మార్కెట్ ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత ఏ లెవెల్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది, మనం ఏమి లెవెల్స్ వచ్చాక అలర్ట్గా ఉండాలన్నట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. మోడీ చెప్పడం అయితే ఒకసారి చూద్దాం మనందరం. మోడీ ఏమంటున్నారంటే, క్రబ్ ఇంపోర్ట్స్ ఫారిన్ కరెన్సీ యూస్ అండ్ కట్ ఫ్యూయల్ యూస్, డిలే గోల్డ్ బైస్ అని చెప్తున్నారు. ఇంకా కుకింగ్ ఆయిల్ కూడా తగ్గించుకోమని. ఫెస్టివల్స్ కి క్లియర్ గా మోడీ అయితే అందరినీ ఉద్దేశించి చెప్పారండి. ఫెస్టివల్స్ కి, ఫంక్షన్స్ కి అది మనం గోల్డ్ కొత్తగా ఫ్రెష్ బయింగ్స్ కూడా తగ్గించుకోండి, అసలు 1 year వరకు చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, మన మార్కెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే పోస్ట్ చేశారండి. ఏంటంటే, ఇరాన్ యుఎస్ పీస్ డీల్ అవుతుంది కదండి, అదైతే ఐ డోంట్ లైక్ ఇట్, ఇట్స్ టోటలీ అన్యాక్సెప్టబుల్ అని పెట్టారు. ఇప్పుడు మార్కెట్స్ అయితే మనకి ఈ మెయిన్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినవి మనం ఎంతవరకు తీసుకుంటాం అనేది పక్కన పెడితే, ఫారెన్ ఇన్స్టిట్యూట్ల ఇన్వెస్టర్స్ వాళ్ళ గురించి నేను నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పా. ఎవ్రీడే వాళ్ళు మనకి మార్కెట్ లో సెల్ చేస్తున్నారు. అంటే బయట కంట్రీ ఇన్వెస్టర్స్ అండి వాళ్ళు. ఇప్పుడు ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టరే వాళ్ళ పీపుల్ కి ఇంత అలా చెప్తుంటే, సో అది వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారండి. సో ఇది మార్కెట్కి అయితే వాళ్ళ దృష్టిలో నెగిటివ్ న్యూసే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడే 9:59 ఈ రోజు అయితే మండే. మనం ఈ రోజు మండే నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం, ఎందుకంటే రేపు ట్యూస్డే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఈ రోజు మనకి ప్రీమియమ్స్ బాగా ఫాలో అవుతాయండి, ఎక్స్పైరీ బిఫోర్ డే కాబట్టి. ఆప్షన్ సెల్లింగ్ కదా మనం చేసేది. మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ నుండి హై లెవెల్, లో లెవెల్స్ దూరంగా వెళ్ళి ఒక 100-200 పాయింట్స్ మనం అయితే చేస్తాం. మార్కెట్ సడన్ గా 260 పాయింట్స్ ఫాల్ అయింది కదండి. చూడండి, 23,900లో అప్రాక్సిమేట్లీ ఓపెన్ అయింది. నిన్నటి వీడియోలో నేను చెప్పింది 23,800 అనేది మనకి దగ్గరున్న సపోర్ట్ అండి. సపోర్ట్ అంటే మార్కెట్ పడేటప్పుడు కింద అది ఒక సపోర్ట్ యాక్ట్ అయ్యి, అక్కడ మార్కెట్ ఒకసారి రివర్సల్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి తర్వాత ఫాలో అవ్వే ఛాన్స్ ఉంది. సో అలాగే మొన్న ఫ్రైడే ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్బీఐ 7% ఫాలో అయింది కదండి. ఫ్రైడే కూడా మన నిఫ్టీ -150 పాయింట్స్ డౌన్ అయింది. సో ఈ రోజు 250 అప్రాక్సిమేట్లీ. సో ఫ్రైడే ఈ రోజుది కంపేర్ చేస్తే మనకి మార్కెట్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ వరకు డౌన్ అయినట్టండి థర్స్డే క్లోజింగ్ తో చూసుకుంటే. అందుకని మనమైతే ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వగానే నీజర్క్ రియాక్షన్, అంటే ఏదైనా కింద పడినప్పుడు ఎలా అయితే ఒకసారి కొంచెం పైకి లెగుస్తుందో అలా ఇది జస్ట్ ఒక 50 పాయింట్స్ 70 పాయింట్స్ అనుకోండి, ఇది వర్కౌట్ అవుతుంది ఇలాంటి స్ట్రాటజీ. సడన్ గా 250 పాయింట్స్ ఫస్ట్ క్యాండిల్ లోనే పడింది కాబట్టి దాని నుండి ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ కిందకు వచ్చి, అంటే ఇప్పుడు చూడండి 23,900 లో ఉంది కదండి, నేను 23,600 పుట్టు 23,700 పుట్టు సెల్ చేశాను. ఎందుకంటే 23,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. నేను దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ రీసెంట్ డేస్ లో డబుల్ బాటమ్ పర్ఫెక్ట్ గా ఫామ్ అయ్యిందని. సో మార్కెట్ కొంచెం పైకి వెళ్తే మనం ఆ ప్రీమియం క్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇది వర్కౌట్ అవుద్దని. చూడండి, ఫస్ట్ క్యాండిల్ లో మనం సెల్ చేస్తాం కదా పుట్స్, తర్వాత 2 క్యాండిల్స్ లో మార్కెట్ పైకి వెళ్ళిందండి. అక్కడ నేను పుట్స్ లో ప్రాఫిట్ బుక్ చేసి కొన్ని హోల్డ్ చేసి నెక్స్ట్ పైకి వెళ్తుంది కాబట్టి కాల్స్ సెల్ చేశానండి. నేను మార్కెట్ కింద పడుతుంటే కాల్స్ లో ప్రీమియం తగ్గుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంటే పుట్స్ లో ప్రీమియం తగ్గుతుంది. మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం కాబట్టి మనకేంటంటే మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ లో ప్రీమియం తగ్గాలండి. సో మనం నిన్న ఈ లెవెల్స్ నేను ఈ రోజు డ్రా చేయాలి, నిన్నటి వీడియోలో చూసుకోండి ఎప్పటి నుండో డ్రా చేసి ఉంచుకున్నాం. అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వార్ నాట్ ఓవర్ అన్నట్టుగా చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే 5% అప్రాక్సిమేట్లీ పెరిగిందండి. ఇదైతే మార్కెట్స్ కి ప్రెసెంట్ పైకి వెళ్దాం అనుకున్న మార్కెట్స్ కి బుల్లిష్ వ్యూ నుండి బేరిష్ వ్యూ కి టర్న్ అయ్యేలా ఉన్నాయి ఈ రోజు ఈ 3 స్టేట్మెంట్స్ కూడా. సో
మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. మనం అయితే 23,800 సపోర్ట్ దగ్గర ఒకసారి టెస్ట్ చేసి మార్కెట్ కొంచెం రివర్సల్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చాక కాల్స్ లో నేను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటానండి. అలాగే పైకి వెళ్ళినప్పుడు 24,000 నియర్ బై వెళ్తుంటే కాల్స్ సెల్ చేయొచ్చండి. మనం చూడండి, మన సపోర్ట్స్ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. మనం డ్రా చేసిన సపోర్ట్ రెసిస్టెన్స్ మార్కెట్ లో పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే, నిన్నటి వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పానండి, ఇలాంటి సిచ్యువేషన్ లో మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తాదని మనం ప్రిడిక్ట్ చేసి కన్నా ఏ డైరెక్షన్ లో వెళ్ళినా సరే డిసిప్లిన్డ్ గా మన స్ట్రాటజీస్ ఏం వర్కౌట్ అవుతున్నాయో తెలుసు కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకొని చేసుకుంటే మన క్యాపిటల్ లూజ్ అవ్వమండి. నెక్స్ట్ యూరోపియన్ మార్కెట్స్ 130కి బిట్వీన్ 1-130కి ఓపెన్ అవుతాయని చెప్పాను కదండి, ఇంకా ఓపెన్ అవ్వలేదు అవి. సో అవి వదిలేస్తే మనం ఏషియా మార్కెట్స్ అయితే మన మార్కెట్స్ ఆల్మోస్ట్ 1% డౌన్ అయింది కదండి నిఫ్టీ. ఏషియన్ మార్కెట్స్ అయితే అంతలా ఫాలో అవ్వలేదండి. జపాన్ మార్కెట్ కానీ, హ్యాంగ్సెంగ్ కానీ, తైవాన్ మార్కెట్ కానీ మిక్స్డ్ లో ఉన్నాయి. 0.2%, 0.5% ఫాలో అయినాయి. నెక్స్ట్ నిఫ్టీ ఐటీ సెక్టర్ చాలా డేస్ నుండి మనం చూస్తున్నాం కదండి, చాలా క్రాష్ అయింది ఈ మధ్యన. ఆల్మోస్ట్ మెయిన్ కంపెనీస్ అన్ని ఐటీ సెక్టర్ లో ఉన్నాయి. టీసీఎస్ లాంటి కంపెనీ కూడా 5 years లోకి బ్రేక్ చేసుకుని డౌన్కి వెళ్ళి ఈ రోజు అయితే ఐటీ సెక్టర్ అంత ఫాలో అవ్వలేదండి, ఎందుకంటే ఆల్రెడీ చాలా కరెక్ట్ అయింది. సో సెక్టర్ వైజ్ రొటేషన్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడైతే ఐటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటున్నానండి నేనైతే. కేవలం ఇది నా ప్రిడిక్షన్ అంతే. ఇప్పుడు రూపీ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ 95 రూపీస్ వరకు ఉంది. అలాగే మనం ఈ రోజు కొంచెం అలర్ట్ గా ఉండాలండి, ఎందుకంటే 131కి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి ఎఫ్ఐఎస్ వస్తారు కదండి. ఆ టైంలో అయితే మనం మార్కెట్లో ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి రమ్మని నేను చాలాసార్లు చెప్పినా. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మార్కెట్లో లాస్ట్ 2 hours, ఫస్ట్ 2 hours ట్రేడ్ చేయొద్దు, ఎస్పెషల్లీ ఫ్రైడే అండ్ మండే అండి. ఫ్రైడే అయితే సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకుంటుంటారు, కొత్త పొజిషన్స్ మండే యాడ్ చేస్తుంటారు. సో నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి 320 పాయింట్స్ అయితే డౌన్ అయిందండి. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే లాస్ట్ 2 days లోనే మనకి 10% అబోవ్ ఫాల్ అయిందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్రూడ్ ఆయిల్ చూస్తే 9,500 ఉంది కదండి. చాలా మంది పెట్రోల్ ప్రైసెస్ హైక్ అవుతుంది అని, కొంతమంది లేదు హైక్ అవ్వదని అంటున్నారు. సో ఇది చాలా సింపుల్ థింగ్ అండి, ఎందుకంటే ఒక 2.5 months బిఫోర్ పెట్రోల్ మన క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చి మన వాళ్ళు 6,000 అప్రాక్సిమేట్ గా బై చేస్తుంటే ఈ రోజు వాళ్ళు 9,500 దగ్గర బై చేస్తున్నారండి. సో మీరే గెస్ చేయండి గవర్నమెంట్ ప్రైసెస్ హైక్ చేస్తుందా లేదా అనేది. సో 24,000 దగ్గరికి ఒక సింగిల్ క్యాండిల్ సడన్ గా వెళ్ళి వచ్చిందండి రెసిస్టెన్స్ దగ్గరలో. సో మనమైతే పొజిషన్స్ నేను క్లోజ్ చేసుకున్నాను. మనం అప్రాక్సిమేట్ గా 27,000 ప్రాఫిట్ తీసాం ఈ రోజు. సో మళ్ళీ ఛాన్స్ దొరికితే నేను ఇంకొక 24,000 దగ్గరికి వెళ్ళినప్పుడు కాల్స్ సెల్ చేస్తానండి, ఎందుకంటే అది రెసిస్టెన్స్ అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ లో ఆపేది, సపోర్ట్ అంటే కింద పడిపోతున్నప్పుడు మార్కెట్ ని ఒక జోన్ లో హోల్డ్ చేసేది. చూడండి, యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి ఇప్పుడు. సో మన మార్కెట్స్ అయితే మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ అయిందండి. గిఫ్ట్ నిఫ్టీ అంటే తెలుసు కదండి, మన నిఫ్టీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ అయ్యేది గిఫ్ట్ నిఫ్టీ కూడా నిఫ్టీ కరెంట్ లెవెల్ తో చూసుకుంటే ఇంకా ఎక్కువ ఫాలో అయిందండి. సో రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కదండి, ఎక్స్పైరీ డే రోజు ప్రీమియమ్స్ అయితే డికే అవుతుంటాయి టైం గడిచే కొద్దీ. మార్కెట్ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి రాలేదనుకోండి అవి జీరో అయిపోతాయి. సో ఎక్స్పైరీ డే రోజు ఆప్షన్ సెల్లింగ్ చేయడం అయితే మనకి ఆప్షన్ బయింగ్ కన్నా బెనిఫిట్. మెనీ టైమ్స్ నేను చెప్తున్నా కదండి, మార్కెట్ లో మనం అనుకున్న స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతుంటే మనం కంటిన్యూ చేయాలి, లేదంటే ఆ డేతో స్టాప్ లాస్ పెట్టుకుని బయటకు వచ్చేయాలండి. ఈ రోజు చూసారు కదా, ఫస్ట్ మనం ఇక్కడ ఎంటర్ అయ్యి పుట్స్ సెల్ చేసాం, అది వర్కౌట్ అయింది. సో 4,000 ప్రాఫిట్ గెయిన్ చేసాం. ఆ తర్వాత 23,800 దగ్గర మనం ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం కదండి, అక్కడ నుండి మార్కెట్ వర్కౌట్ అయి పైకి వెళ్తుంది. సో ఆల్రెడీ మనం 4,000 ప్రాఫిట్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుని దాన్ని ఒక 8,000 వరకు తీసుకెళ్ళానండి. తర్వాత అలా 16,000 అలా ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడైతే కరెక్ట్ గా 2 o'clock నుండి నేనైతే ఎగ్జిట్ అయిపోయానండి. కంటిన్యూగా మార్కెట్ ఫాల్ అయిపోయింది చూడండి. అది కూడా ఎక్కడ కరెక్ట్ గా మనం డ్రా చేసిన 23,995 రెసిస్టెన్స్ ని హిట్ అయ్యి కిందకు వచ్చి 23,800 సపోర్ట్ మనం గీసాం కదండి. ఇది ఈ రోజు గీసినవి కాదండి, లాస్ట్ 2-3 వీడియోస్ లో మనం గీసిన లెవెల్స్ ఇవి డ్రా చేసినవే. నిన్నటి వీడియోలో చాలా క్లియర్ గా ఈ రెండు కూడా నేను చూపించాను. పర్ఫెక్ట్ గా మార్కెట్ అయితే ఆ రెండాట్ల మధ్యనే ట్రేడ్ అయింది ఈ రోజు. సో రేపు ఎక్స్పైరీలో కలుద్దామండి. మన ఛానల్ మన వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్నా, ఇంట్రాడే ట్రేడింగ్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ చేస్తున్నా వాళ్ళకి మన వీడియోస్ ని షేర్ చేయండి. ఎంతో కొంత మన కమ్యూనిటీని మనమే గ్రో చేసుకుని మన క్యాపిటల్ ని కాపాడుకుంటూ ప్రాఫిటబుల్ గా ట్రేడ్ చేసుకుందాము. సో స్టాప్ లాస్ పెట్టి ఇలాంటి అన్సర్టెన్స్ లో ఉన్నప్పుడు కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకొని లిమిటెడ్ పొజిషన్స్ తో ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.